నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 12 కార్తీక అమావాస్య, అలాగే తాంత్రిక అమావాస్య అని కూడా అంటున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు కూడా జరగబోతున్నాయని చెప్పి గత వీడియోలో మీరు చెప్పున్నారు. కొన్ని జరుగుతున్నాయి కూడా, అంటే ప్రళయం వస్తుంది ఇలాంటిదని చెప్పారు. సో ఈ తాంత్రిక అమావాస్య యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు దీని ద్వారా ఏదైనా ముప్పు పొంచి ఉందంటారా? కార్తీకము అంటే కృత్తికాతో వచ్చేటువంటిది. మనకు ఈ యొక్క చైత్ర వైశాఖాలతో మొదలు పెడితే కార్తీకం 8వ మాసం. 8 అనంటే అష్టమం, ఆయుష్ స్థానం. ఆ స్థానానికి ఉండే బలాన్ని బట్టి మనుషులు నిలబట్టమా పేకమేడలాగా కూలిపోవటమా అనేటువంటిది నిర్ధారించవచ్చు. దానికి తోడు ఇవాళ మంగళవారం, అష్టమి. అష్టమ్యాం గురుహంతా చ శిష్యహంతా చతుర్దశ. ఇవాళ అష్టమి మంగళవారం, మళ్ళీ ఖచ్చితంగా అమావాస్య మంగళవారం. ఈ 8 కూడా ఇవాళ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 8 రోజుల్లో కూడా మనం కూడా చెప్పుకున్నాము. కొన్ని విధానాలను అనుసరిస్తే మనిషి జీవితం ఎంత బాగుంటుందో, కొన్ని విధానాలని వదిలేస్తే మనిషి యొక్క జీవితం కూడా ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు వడలవుతాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రళయం కావచ్చు, ప్రమాదాలు కావచ్చు, భీభత్సం కావచ్చు, యోగం కూడా కావచ్చు. ఎక్కువగా ప్రమాదం అనేటువంటిది మాత్రం తంత్రి అమావాస్య ఉంటారు కాబట్టి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క తంత్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ రోజు రాత్రి నుంచే మొదలు పెడతారు. అంటే ఒక రోజు ముందు నుంచే. ఇవాళ 8వ రోజు. ఓకే. అష్టమి అంటే 8, ఇవాళ నుంచి 8వ రోజు మళ్ళీ అమావాస్య. ఇవాళ రాత్రి నుంచే మొదలు పెట్టుకుంటారు వాళ్ళు. ఈ ఒక్క 8 రోజులు కూడా వాళ్ళు మ్యాక్సిమంగా దాదాపు ఏది కూడా భుజించరు. వాళ్ళు భుజించేది ఏమిటి అంటే కేవలం కూడా మద్యపానం ఎక్కువగా స్వీకరిస్తూ అందులో కొన్ని నేను చెప్పకూడదు, అటువంటివన్నీ అందులో కలుపుకొని అవి మాత్రమే స్వీకరిస్తూ ఈ యొక్క తంత్రానుష్ఠాన ప్రయోగాలు ప్రారంభం చేస్తారు. ఎందువల్లనంటే వశీకరణ శక్తి అనేటువంటిది కావాలి. ఆ వశీకరణ శక్తి అనేటువంటిది వస్తే ఎవరిని ఏ రకంగా కాళ్ళతో చూసి కూడా మనిషిని ఇబ్బంది పెట్టేయచ్చు, మాట్లాడుతూ కూడా మనిషిని బంధించేసేయచ్చు. ఇటువంటి ప్రయోగాలు అనేటువంటిది ఇవాళ నుంచి 8 రోజుల్లో మనిషికి వశపడతాయి. తద్వారా ఎవరినైనా ఇబ్బంది పెట్టవచ్చు, ఎవరినైనా బాగు చేయవచ్చు. బాగు చేయటం అనేటువంటిది అబద్ధమైన మాట. ఈ యొక్క తంత్రశక్తులు వస్తే ఒక మనిషి బాగెందుకు కోరుకుంటాడు, బాగు చేద్దాం అనుకున్నాడు, తంత్రశక్తి ఎవరికి ఎందుకు వెళ్తాడు? ఒక మనిషిని ఇబ్బంది పెట్టాలి. కాబట్టి దానికోసం ఇవాళ నుంచే ఈ తంత్రశక్తులు ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. బూడిది గుమ్మడికాయ, తర్వాత పండు గుమ్మడికాయ, ఈ 2 నిమ్మకాయలు, ఎర్రటి అన్నము, గవ్వలు, తర్వాత నల్లటి తాడు, ఈ యొక్క మనకు నల్ల పసుపు అంటే నలుపు రంగుతోటి, ఈ 7 వస్తువులతోటి పాటుగా ఉప్పు, అష్టద్రవ్యాలు కూడా రోడ్డు మీద మనకు పడేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రతి ఒక్క మనిషి కూడా. అందుకని మనం కాలభైరవ అష్టమి గురించి కూడా మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది. ఆ కనీసం ఆ శ్లోకం అనేటువంటిది ఏ ప్రయాణం చేస్తున్నా, ఎటు వెళ్తున్నా, ఏదనుకుంటున్నప్పటికీ కూడా ఆ శ్లోకం అనేటువంటిది మననం చేసుకుంటూ వెళ్ళినా అటువంటిది ఏదన్నా తగిలినా జరిగినా కనీసం మాత్రం 100కి 90% మనకు ఆ దోషం తగలదు, ఆ ఇబ్బంది. 10% కొద్ది గొప్ప అనుభవిస్తాం. తలకాయ నొప్పనో కళ్ళు తిరగడమనో వస్తుంది. ఆ శ్లోకాన్ని అనుకుంటూనే ఉంటాయి. ఏ ప్రయాణం చేస్తున్నా ఏంటంటే మనకు ఇక తుమ్మ ముళ్ళు, ఇంత ముళ్ళు ఉంటాయి, వాటిని కూడా నానపెట్టి వాటిని నార తీసి వాటితో ప్రయోగాలు చేసి రోడ్డు మీద వేస్తూ ఉంటారు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ 8 రోజులు మాత్రం. దాని యొక్క ప్రభావం అనేటువంటిది మనిషి ఒక కాగితం నలిపితే ఎలా అయిపోతాడో సడన్గా మాట్లాడుతూ ఉన్నట్టుండిగా వణికిపోతూ, అంటే ఆ మనిషి మీద చేతబడి ప్రయోగం చేసి చేతబడి తంత్ర ప్రయోగం ఏదైనా సరే తంత్ర ప్రయోగం జరుగుతుంది, ఆ మనిషి మీద ఎవరైనా డేర్ చేస్తున్నారు ఇటువంటిది అనుకుంటే ఉన్నట్టు కూర్చుని మాట్లాడుతూ సడన్ గా ఏసీలో కూర్చున్నా ఉన్నట్టు మొహంలో చెమటలు పెట్టేసేసి బెదిరొచ్చేసి కళ్ళు గడగడ తిప్పడం మొదలుపెట్టి ఉనుకుతున్నట్టుగా తన మనసులో తేడా వచ్చేసేస్తుంటుంది. ఈ 8 రోజులలో మాత్రం భయపెట్టట్లేదు ఎవరిని, అంత అవసరం కూడా లేదు. తంత్రి అమావాస్య కాబట్టి ఈ యొక్క తంత్ర ప్రయోగాలు చేసే వాళ్ళందరూ కూడా దాని యందు పరమ ఆకర్షణ సిద్ధి కోసం మంత్రాన్ని అనుష్ఠించాలి, ఆకర్షణ శక్తి పెంచుకోవడం కోసం చేయరాని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. పుట్టలు తవ్వటాలు,
పుట్టమట్టుతో కొన్ని ప్రయోగాలు చేయటాలు, శ్మశానం దగ్గర కూర్చోటాలు, ఇటువంటివన్నీ కొన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఇందాక ఏదైతే శ్లోకం చెప్పుకున్నామో అదే శ్లోకాన్ని కంటిన్యూగా ప్రతి ఒక్క మనిషి మనస్సులో, కొన్ని ఆరాధనలు ఉంటే, కొన్ని శాంతులు ఉంటే అది వేరు, కనీసం మాత్రం ఇది మనకు తగలకుండా ఉండాలి అని అంటే ఆ ఒక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ శ్లోకాన్ని అయినంత వరకు మననం చేసుకుంటూ 4-5 సార్లు చదువుకుంటూ రాస్తే వచ్చేస్తుంది. మననం చేసుకుంటూనే ఉంటే నువ్వు ఏ ప్రయాణం చేసినా, ఎక్కడ దేని మించి వెళ్ళినా దాని యొక్క ప్రమాదం 90% మనకు అంటదు. 10% ఏదో వస్తుంది, తలనొప్పునో కాళ్ళ నొప్పునో చేతుల నొప్పునో వస్తాయి. సో ఇంటికి వెళ్ళి తలస్నానము, కాళ్ళు కడుక్కోవడమే దీపారాధన చేసుకుంటాము, అది కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈశ్వర కృప. అంటే ఏ స్థాయిలో చేస్తారు అని అంటే, ఒక బిల్లు అవుదండి ఇలా పెట్టండి, ఇవాళ బాగానే ఉంటుంది, రేపు బాగానే ఉంటుంది, కానీ ఎల్లుండి ఎక్కడి నుంచి పోతుంది గాలి మొత్తం తెలియదు. అసలు గాలి పోతూ ఉంటుంది, ఎక్కడి నుంచి పోతుందో మనకు కనిపించదు, గాలి పోతూ ఉంటుంది. పోనీ మనం కొడదామంటే అక్కడ గాలి ఉండదు, కొడదాం విపదిస్తే మొత్తం పోతుంది. అలాంటి స్థితి వస్తుంది. కాబట్టి అది గమనించి ముందర స్థితిగా జాగ్రత్త పడితే మాత్రం వాళ్ళని మనం కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం అవకాశం ఉంటుంది. చాలా భయంకరమైన స్థితి అయితే ఉంది. మొన్న కూడా అనుకున్నాము, ఈ వరదలు కానివ్వండి, ప్రళయాలు అనేటువంటివి ప్రారంభమవుతున్నాయి అంటే ఇంతే చెప్తారు, ఏం జరగవు అన్నారు. జరగకూడదనే కోరుకోవాలండి మనం, జరగాలని కోరుకోవద్దు. ఇప్పుడు ఉన్నది నేను చెప్తా, ఉన్నది అని నా శక్తి తెలుసుకొని గ్రహించి చెప్పడం, నీ శక్తి అది జరగకూడదని కోరుకోవాలి. ఏం చెప్పింది జరగలేదు, అని చెప్పింది జరగలేదు అంటే ఓర్ని అసాధ్యం గోలా, నేను చెప్పింది జరగాల అంటే జనాలు నాశనం అయిపోవాలా, జనాలు చచ్చిపోవాలా, ప్రళయాలు వచ్చాలా, ఊరు కొట్టుకుపోవాలా, ఆస్తి నష్టాలు కావాలా, అందరూ రోడ్డు మీద పడాలా, ఆ అవకాశాలు ఉన్నాయి బాబు అని చెప్పినప్పుడు భగవంతుడు ఆయన చెప్పాడు అవి జరగకుండా కాపాడు తండ్రి అని భగవంతుని మొక్కుకో. భగవంతుని మొక్కుకుంటే కాదనేది ఏం లేదుగా, ఏదైనా ఆయన చేతిలో ఉంది. ఒక క్షణం ఇలా అంటే ప్రళయం వస్తుంది, ఇలా అంటే ఆగిపోతుంది, మొత్తం ఆయన చేతిలో ఉంటుంది అదంతా. అదా నువ్వు మొక్కుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఆయన చెప్పాడు జరగలేదు అని అంటే జరగాల అంటే ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకునే విధానం ఉంటుంది. నెగిటివ్గా తీసుకుంటే ప్రతిదీ నెగిటివే, పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతిదాన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు, అది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి దాంట్లో కూడా భయపెట్టట్లే ఎవరిని, కాకపోతే అంటే జరిగేటువంటిది ఉన్నది కాబట్టి ఏదైనా ఎవరైనా ఉన్నట్టుండే ఉన్న ఇబ్బంది పడుతున్నారు, దరుచుకుంటున్నారు, కళ్ళు తాలేస్తున్నారు, గుడ్లు ఇష్టమిస్తున్నారు, ఇటువంటివి ఏదైనా జరుగుతున్నప్పుడు వెంటనే ఆ శ్లోకాన్ని వినిపించడము, వాళ్ళ దగ్గర హనుమాన్ చాలీసా వినిపించడము, మంది సూక్తాన్ని వినిపించడము, అటువంటిది ఒకటి కనుక చేసినట్లయితే కంగారు పడకుండా స్థిమిత పడతాడు. శ్లోకం ప్రధానం బాగా ఎక్కువ, అది లేదు ఇప్పుడు నేను చెప్తా, అది అందులో కూడా మనం చెప్దాం అది చేసుకోమండి. మీ హాస్పిటల్కి వెళ్తామంటే ఇక మీ ఇష్టం, దానికి ఎవరు చేయగలిగింది. ఫైనల్గా తాంత్రిక అమావాస్య, కార్తీక అమావాస్య రోజు ఎలాంటి ప్రభావితం చేస్తాయి ఈ రోజు నుంచి ఆ రోజు వరకు అనేది చాలా చక్కగా చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, తాంత్రిక అమావాస్య ఇది చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో ఈ రోజు నుండి ఆ శ్లోకాన్ని జపిస్తే మీకు వచ్చే కొన్ని గండాల నుంచి అయితే బయటపడవచ్చు అని చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.